డియర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీటెక్ స్టూడెంట్స్ ఆల్రెడీ మరి ఎంసెట్ కాలేజీల్లో కానీ, తెలంగాణ ఎంసెట్ కానీ, ఆంధ్ర ఎంసెట్, అదేవిధంగా జేఈ ద్వారా సీశాబ్ జోసాలో జాయిన్ అయిన ఇప్పుడు స్టూడెంట్స్కి మరి ల్యాప్టాప్ కావాలా వద్దా, ఈ వీడియోలో జస్ట్ మనం ల్యాప్టాప్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. కొత్తగా స్టూడెంట్స్ అయితే ఎవరైతే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన ఛానల్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ల్యాప్టాప్ కావాలా వద్దా? కొంతమంది స్టూడెంట్స్, సార్ మరి ల్యాప్టాప్ నేను ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాను, నాకు ఇప్పుడే ల్యాప్టాప్ కావాలా, మరి ఇప్పుడే కొనాలా, ఫిజికల్ రిపోర్టింగ్ ల్యాప్టాప్ కావాలా సార్? ఫిజికల్ రిపోర్టింగ్ ఏమీ ల్యాప్టాప్ అవసరం లేదమ్మా. చూసుకోండి, దాదాపు ల్యాప్టాప్ అంటే ఇప్పుడు అవసరం లేదు, కానీ ఆఫ్టర్ 1 month అయినా కానీ ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ల్యాప్టాప్ కంపల్సరీగా స్టూడెంట్స్కి ల్యాప్టాప్ కావాలి. ఎందుకు సార్ ల్యాప్టాప్ అంటే, మరి ఈ రోజుల్లో అందరికీ మొబైల్స్ ఉన్నాయి. వీళ్ళు మరి ఎట్లా ఉందంటే, ఇప్పుడు బుక్స్ చదివే వాళ్ళు చాలా తగ్గిపోయారు. మేము చదువుకునే 1995లో మేము బీటెక్ జాయిన్ అయినప్పుడు అప్పుడు ల్యాప్టాప్స్ లేవు, అంతా లైబ్రరీస్కి వెళ్ళేవాళ్ళం. మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి లైబ్రరీస్కి వెళ్ళి ఈ బుక్స్ అవన్నీ తెచ్చుకుని వాటిని జిరాక్స్ తీసుకుని చదువుకుని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ పీడిఎఫ్స్, మరి ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా అందరూ కూడా పీడిఎఫ్ చదువుకోవాలి. పీడిఎఫ్స్ షేర్ చేస్తున్నారు, వాతావరణం అలా వచ్చేసింది. క్లాస్ లెక్చరర్ కూడా పీడిఎఫ్ షేర్ చేయటము, మరి ఆ విధంగా మీకు ఏదైనా ల్యాబ్ కానీ అలా చదువు ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా పీడిఎఫ్స్ రీడ్ చేస్తున్నారు. పీడిఎఫ్స్ రీడ్ చేసేటప్పుడు మనకు ల్యాప్టాప్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే మొబైల్లో పీడిఎఫ్ రీడ్ చేయలేం కదా, చాలా స్మాల్ స్క్రీను, 6 inch స్క్రీను, మన కళ్ళు పోతాయి. కాబట్టి పరిస్థితి అలా వచ్చింది. కాబట్టి ల్యాప్టాప్ అయితే మీరు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక 1 month తర్వాత అయినా ల్యాప్టాప్ తీసుకుంటే మంచిది. కొత్తగా ఉండేవాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ల్యాప్టాప్స్ యూజ్ చేసుకోండి. కొత్త ల్యాప్టాప్స్ అయితే కొనాల్సిన అవసరం లేదు. అసలు నాకు ల్యాప్టాపే లేదనుకున్న వాళ్ళు న్యూ ల్యాప్టాప్ పర్చేజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. న్యూ ల్యాప్టాప్ పర్చేజ్ చేయండి. ఆల్రెడీ ల్యాప్టాప్స్ ఉన్నవాళ్ళు ఆ ఓల్డ్ ల్యాప్టాప్స్ని యూజ్ చేసుకునే పని, మనకి పని అవ్వటం ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అది కొత్త ల్యాప్టాపా పాత ల్యాప్టాపా మీ యొక్క అనేది కాదు, కానీ మనకి పని అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్. మరి ఈ కొత్త ల్యాప్టాప్స్ ఏ విధంగా ఏ రేట్లో ఉంటాయి ఒకసారి చూద్దాం, అది కూడా ఒక అవగాహన ఉంటుంది. ల్యాప్టాప్ అయితే మ్యాండేటరీగా కావాలి. సరే 1 month తర్వాత కొంటారు, 2 months తర్వాత కొంటారు, అది మీ ఇష్టం. కాకపోతే ల్యాప్టాప్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బీటెక్, బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ మీరు ఐఐటీలో చేరినా, నార్మల్ ఎంసెట్ కాలేజీలో చేరినా ల్యాప్టాప్ అయితే కావాలి. ఇక ల్యాప్టాప్లు అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. మనం ల్యాప్టాప్లో ఫేమస్ కంపెనీస్ వచ్చేసి హెచ్పి అండ్ డెల్. ఎక్కువ మందికి స్టూడెంట్స్ అందరు కొనేది హెచ్పి, డెల్. ఎక్కువగా సేల్ అయ్యే ల్యాప్టాప్స్ 2 రకాలుగా ఉంటాయమ్మా. ఒకటి హెచ్పిలో 15 inch స్క్రీన్ ఉంటుంది, 14 inch. అదేవిధంగా డెల్లో 15 inch స్క్రీన్ ఉంటుంది, 14 inch స్క్రీన్ ఉంటుంది. అదేవిధంగా ర్యామ్, ఇవన్నీ మెయిన్ చూసుకోవాలి స్టూడెంట్స్కి. ర్యామ్, ఇంటెల్ ప్రాసెసర్, ఇంటెల్ మదర్ బోర్డు ఉందా లేదా మెయిన్ చూసుకోండి. ఇంటెల్ మదర్ బోర్డు ఉందా లేదా మెయిన్ చూసుకోండి. ఇంటెల్ మదర్ బోర్డు, ఎన్విడియా ప్రాసెసర్ ఉందా, ఇవన్నీ చూసుకోండి. ర్యామ్ చూసుకోండి. మీరు చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెల్ మదర్ బోర్డు, రెండోది ర్యామ్ సైజు ఇంటెల్ మదర్ బోర్డు. మరి మూడోది ప్రాసెసర్ ఎట్లా ఉంటుందంటే, మనకు లేటెస్ట్ i5 అయినా పర్వాలేదు, i5 ప్రాసెసర్ అయినా పర్వాలేదు, తర్వాత i7 ప్రాసెసర్లు అయినా, లేటెస్ట్ ప్రాసెసర్లు అయినా పర్వాలేదు. కాకపోతే హై ఎండ్ ప్రాసెసర్లు అవసరంలా, మనం గ్రాఫిక్స్ ఏమి డిజైన్ ఏమి చేయట్లా. మీరు స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి సాధ్యమైనంత వరకు ర్యాములు మరి 12 GB ఉంటుంది, మరి అదేవిధంగా 16 GB ఇలా జీబీలు రావటం జరుగుతుంది. తర్వాత హార్డ్ డిస్క్ వచ్చేసి ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ వస్తుందమ్మా. 500 TB అయినా బెస్ట్, జీబీ అయినా బెస్ట్, తర్వాత 1 TB అయినా బెస్ట్. సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్కి ఎక్కువ ప్రైస్ అయితే పెట్టలేదు. మరి కొంతమంది ఎక్కువ ప్రైస్ పెట్టలేని వాళ్ళు నాకు తెలిసి 30K to 40K పెట్టండి, గుర్తుపెట్టుకోండి. 30,000 నుంచి 40,000 పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా
పర్వాలేదు మంచి ల్యాప్టాప్ అంటే 60,000కి వస్తాయి, కొంచెం 60,000 రూపాయలు అవుతాయి. ఒక యావరేజ్ ల్యాప్టాప్ 30K to 40K. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి తీసుకోండి. ఎందుకంటే కొంతమంది మార్కెట్లో ఏంటంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా అమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 1 year వారంటీ ఇస్తున్నారు, 2 year వారంటీ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు హైదరాబాద్లో కానీ కొన్ని ఉన్నాయి, అవి చూసుకుని సాధ్యమైనంత వరకు న్యూ ల్యాప్టాప్స్ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. న్యూ ల్యాప్టాప్ సాధ్యమైనంత వరకు ఏంటంటే మీరు 4 years వాడాలి కదా, జాగ్రత్తగా వాడాలి. ల్యాప్టాప్ మీరు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఇవ్వటం అవన్నీ చేయకూడదు. ఎందుకంటే స్క్రీన్ పోయింది సార్, ఎవరికైనా ఇచ్చామనుకో ఫ్రెండ్కి, ఇది పోగొడతాడు అది పోగొడతాడు, ఎవరి ల్యాప్టాప్ వాళ్ళది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ల్లో కూడా ఏంటంటే ఒకళ్ళ ల్యాప్టాప్ ఒకళ్ళు ఇవ్వకూడదు. ఇప్పుడు నా మొబైల్ ఫోన్ నీకు ఇవ్వలేను, నీ మొబైల్ ఫోన్ నాకు ఇవ్వలేను. అదే విధంగా ల్యాప్టాప్ కూడా పర్సనల్గా ఉంటుంది. అంటే మీ దగ్గర పర్సనల్ డేటా, చాలా ఇన్ఫర్మేషన్ డేటా దానిలో ఉంటుంది కాబట్టి ఎవరికి ల్యాప్టాప్స్ ఇవ్వద్దు మీరు సాధ్యమైనంత వరకు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ల్యాప్టాప్ ఉండాలి. ఆ కాలేజీలో కానీ మరి హాస్టల్స్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. హాస్టల్లో కూడా కొన్ని దొంగతనాలు జరుగుతాయి. ఆల్వేస్ మనకి ప్రొటెక్టెడ్ పాస్వర్డ్స్ అయితే పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. మనం ఏం చేయలేము, మరి పరిస్థితులు అలా వచ్చేసినాయి. మనం ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసినట్టయితే దాదాపు డెల్ కానీ అదేవిధంగా హెచ్పి ల్యాప్టాప్ చూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సిపియు ప్రాసెసర్, సిపియు చూసుకోండి. సిపియు ఏఎండి ప్రాసెసర్ కొంచెం లెస్ ప్రైస్ ఉంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఏఎండి అంటే ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్. ఏఎండి మనకి 30K to 40K వస్తుంది. నీకు ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇంటెల్ i5 i7 ప్రాసెసర్ అయితే ఒక 60,000 దాకా ఇక్కడ పడేదాకా అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి న్యూరో ప్రాసెసింగ్ యూనిట్ స్పెషలైజ్డ్ ఇది ఉంటుంది. మరి ల్యాప్టాప్ ఇదన్నీ. తర్వాత ర్యామ్ 8GB 16GB 30GB డిసైడ్ చేసుకోండి. మీ యొక్క పాకెట్ని బట్టి మీరు ఎంత డబ్బులు పెట్టాలో. దాదాపు నేనైతే సజెస్ట్ చేసేది 16GBకి వెళ్ళండి. తర్వాత మరి స్టోరేజ్ ఎస్ఎస్డి, మోడర్న్ సిస్టమ్స్, సాలిడ్ స్టేట్ ఎస్ఎస్డికి వెళ్ళండి. ఇప్పుడంతా ఎస్ఎస్డి మెమరీ కదా. అవాయిడ్ ఓల్డ్ హార్డ్ డిస్క్, హెచ్డి ఎంటైర్ లుక్. మినిమం చెప్పాను కదా ఆల్రెడీ, చూడండి ఇక్కడ 512GB ఉండేటట్టు చూసుకోండి. 512GB మనకి ప్రైస్ తక్కువకి వస్తుంది. మరి ఆల్మోస్ట్ ఆల్ సపోజ్ 1TBకి వెళ్ళారనుకోండి, 1TBకి వెళ్ళితే ప్రైస్ పెరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది లేదు, మరి పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు తక్కువ కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి. ఏ కాన్ఫిగరేషన్కి వెళ్ళినా మనకి పని అవుతుందా లేదనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టి. జీపీయూ, గ్రాఫికల్, మరి అదేవిధంగా డెడికేటెడ్, బిల్టాన్ కూడా, ఎన్విడియా ప్రాసెసర్, ఇవన్నీ చూసుకోండి. హై అండ్ గ్రాఫిక్ కొన్ని ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయంటే 1,50,000 ఉంటాయి. మనకు అంత అవసరం లేదమ్మ, గుర్తుపెట్టుకోండి. 60,000 రూపాయల ల్యాప్టాపు, 60,000 యావరేజ్ ల్యాప్టాప్ అన్నీ మీకు i5 కానీ, లేటెస్ట్ i5 i7 ఈ ప్రాసెసరు లేటెస్ట్ జనరేషన్ 13th జనరేషన్ అలా వచ్చే అవకాశం. అది డిస్ప్లే సైజ్ చూడండి, ఆటోమేటిక్గా 13 to 14 ఇంచ్ స్క్రీన్కి వెళ్ళండి. మరి 15, మరి 14 కానీ 15 కానీ వెళ్ళండి. 14 అయితే ఇంకా చాలా నైస్గా ఉంటుంది. నేను ప్రిఫర్ చేసేది ఎక్కువగా 14 ఇంచ్ స్క్రీన్ అయితే మంచి బాగుంటుంది. కొంచెం స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి కొంతమంది 15కి వెళ్ళొచ్చు, ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది. రిజల్యూషన్ ఈ విధంగా ఓఎల్ఈడి, తర్వాత రిఫ్రెష్ రేట్, ఈ విధంగా కనెక్టివిటీ. ఇప్పుడు వచ్చేవన్నీ ఈ ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయంటే USB-C టైపే వస్తున్నాయి అమ్మ, గుర్తుపెట్టుకోండి. C టైప్ వచ్చేసి వైఫై ఇవన్నీ మామూలు ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానరు అదేవిధంగా. నాకు తెలిసి సపోజ్ మీరు కోర్ 3కి వెళ్ళొద్దు. కోర్ 3కి ఐఎమ్ నాట్ సజెస్టింగ్. iCore 3 8GB 256GB. మీరు సాధ్యమైనంత వరకు స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ ఆఫీస్ వరకు ఇంటెల్ కోర్ 5 16GBకి వెళ్ళండి. ఇది రికమెండ్ చేస్తాను నేను. అంటే కొద్దిగా ప్రైస్ కూడా మనకి ఒక 60,000కి వచ్చేసిద్ది, 60,000 ఈ ప్రైసు. అదేవిధంగా సపోజ్ 1TB ఇవన్నీ కూడా ఈ డెడికేటెడ్ NV గ్రాఫిక్స్, హై అండ్ గ్రాఫిక్స్. మనమేమో సినిమాల్లో డిజైన్ చేయట్లేదు కదా, వీడియోస్ గ్రాఫిక్స్ ఏం చేయట్లేదు కదా, జస్ట్ మనకి ఇది సరిపోతుంది. నాకు తెలిసి మీకు 4 years జనరల్గా ఏంటంటే స్టూడెంట్కి ఈ ల్యాప్టాప్ సరిపోతుంది. ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇంటెల్ మరి ర్యామ్, హార్డ్ డిస్క్ 512GB, ర్యామ్ 16GB, ఇంటెల్ కోర్ 5 రయాన్ ఇంటిగ్రేటెడ్, ఈ విధమైనది సరిపోతుంది. అంటే ఈ ఒక ఇదే ప్రైస్ ఒక 60,000లోకి వచ్చింది. ఇప్పుడు ఈ కింద ఉన్నాయి చూసి ఇవన్నీ 1.5 lakhs అవుతుంది. ఇది అంత అవసరంలా. మనకేంటంటే 4 yearsకి పనికొస్తే స్టూడెంట్స్కి ఈ ల్యాప్టాప్ 4 years ఉంటే చాలు. 4 years తర్వాత మళ్ళీ వాళ్ళతో వాడచ్చు, వాడకపోతే కంపెనీలో చేరారనుకో వాళ్ళు సొంతగా ల్యాప్టాప్స్ ఇస్తారని గుర్తుపెట్టి. ఈ ల్యాప్టాప్ ఇప్పుడు నా దగ్గర ఐ బాట్ ల్యాప్టాప్ ఫ్రమ్ US నుంచి 2010లో బాట్ చేసి ఇప్పుడు కూడా బాగుంది.
i5 ప్రాసెసర్ బాగుండి ఓల్డ్ది ఇప్పుడు కూడా పని చేస్తుంది. ఓకే, నేను నా పనికి నేను పని చేస్తాను. నేను ఆఫీస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తాను. ఇది పర్సనల్ వర్క్కి పర్సనల్ ల్యాప్టాప్ పని చేస్తాను. కాకపోతే ల్యాప్టాప్స్ కూడా జాగ్రత్తగా వాడండి. రిపేర్స్ లేకుండా, వాటర్ ప్రూఫ్ కానీ వాటర్ లేకుండా దానికి ఒక సపరేట్ బ్యాక్ కవర్ అవన్నీ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మనము ల్యాప్టాప్ కంపల్సరీ కావాలేమో చూసుకోండి. ఇది ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్ ఆఫీస్ వర్క్కి మీకు 512 GB SSD 16 GB RAM సరిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మిస్యూజ్ చేసుకొని ఓన్లీ స్టడీ పర్పస్ మంచిగా మీరు దానిలో సాఫ్ట్వేర్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. VMware అవన్నీ సి ప్రోగ్రామింగ్ సంబంధించి, జావాకి సంబంధించి కొన్ని టూల్స్ యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కంపల్సరీ ల్యాప్టాప్ అయితే ఉండాలి దానిలో. కాకపోతే మీరు ఒక 1 month తర్వాత కొనుక్కోండి, 2 months తర్వాత కొనుక్కోండి, అది మీ ఇంట్రెస్ట్. సపోజ్ ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు ల్యాప్టాప్ అయితే అవసరం లేదు. కొంతమంది ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు ల్యాప్టాప్ కావాలి సార్, అదంతా అవసరంలా. ఒకవేళ ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే ఓల్డ్ ల్యాప్టాపే యూజ్ చేయండి సాధ్యమైనంత వరకు. లేకపోతే అసలు లేదంటే కొత్త ల్యాప్టాప్ కొనుక్కుంటే ఇంకా మంచిది. నాకు తెలిసి IITలో వెళ్ళిన స్టూడెంట్స్ కొత్త ల్యాప్టాప్స్ కొనుక్కుంటారు. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ల్యాప్టాప్, ఇప్పుడు ఐఫోన్ కాస్ట్ కంటే ల్యాప్టాప్ కానీ చీప్ అయిపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్ ఒక 60,000 అనుకో, 60,000 ల్యాప్టాప్ కాస్ట్. ఐఫోన్ ఇవాళ రేపు 1,50,000 ఐఫోన్ పెడుతున్నారు. అలాంటి పరిస్థితులు అలా వచ్చినాయి. ఒక 60,000 ల్యాప్టాప్ చాలము. గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు మరి స్టూడెంట్స్, మీ యొక్క పేరెంట్స్ కూడా ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుంటారు. ఫైనల్గా బాటమ్ నేను చెప్పాలనుకుని చాలా ఖర్చు పెట్టుంటారు ఈ రిపోర్టింగ్ సమయంలో. ఫీజులు కానీ అది చూశారు కదా, మరి పార్షియల్ అడ్మిషన్ ఫీజు అని, మరి ఇనిషియల్ అడ్మిషన్ ఫీజు అని ఇవన్నీ కట్టే తర్వాత చాలా ఫీజులు అవుతాయి. దాదాపు ఒక 60,000 ల్యాప్టాప్ తీసుకొని 50,000 నుంచి 60,000 ల్యాప్టాప్ కుదిరితే AMD ప్రాసెసర్ అయితే ఇక 30,000 వస్తుంది. 35-40కి వాళ్ళకి మరి AMD ప్రాసెసర్ వస్తుంది. మీరు సర్దుకుని మనకు పని అయ్యిందా లేదా అనేది ముఖ్యం. వరస్ట్ కేసులో ఒక 60,000 ల్యాప్టాప్కి అయితే వెళ్ళండి. ఇది స్టూడెంట్స్ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్. ల్యాప్టాప్ కావాలా వద్దా? ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.